హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతం. ముందుగానే తెచ్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మనకు వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అయితే ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకోండి. దీనివల్ల మీ పూజలో ఎలాంటి లోపాలు లేకుండా అమ్మవారిని పూజించుకోవచ్చు, పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి, ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి, పూజా విధానం, అలాగే పాటించాల్సినటువంటి కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. మీ భర్తకు, మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు ముందుగానే పూజా సామాగ్రిని తెచ్చుకుని సిద్ధం చేసి పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే 100 గ్రాముల పసుపు కుంకుమల ప్యాకెట్లు తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నవి వాడవద్దు. అలాగే ఒక చిన్న గంధం డబ్బాను కూడా తెచ్చుకోండి. అయితే రంగు కలిపిన పసుపు కుంకుమలు కాకుండా నాణ్యమైన పసుపు కుంకుమలను తెచ్చుకోండి. అలాగే అమ్మవారిని పూజించడానికి గులాబీలు మరియు తామర పువ్వులు, అలాగే చామంతి పువ్వులు ఏర్పాటు చేసుకోండి. ఈ 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఇక పూజకు వాడే తమలపాకులు కానివ్వండి, అరటి పండ్లు, ఒక్కలను కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే మీకున్న స్తోమతను బట్టి అమ్మవారి పూజలో పట్టు చీరను కానీ మీ స్తోమతను బట్టి చీర పెట్టుకుంది, లేదా ఒక జాకెట్ మొక్కైనా కానీ సమర్పించుకోవచ్చు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక పసుపు రంగు పట్టు చీరను లేదా జాకెట్ ముక్కను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. వరలక్ష్మి పూజలో అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. అమ్మవారికి సమర్పించే తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు, పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అలాగే వరలక్ష్మి పూజలో అమ్మవారికి 5 రకాల పండ్లు ఉండాలి. కాబట్టి మీ పూజలో ఖచ్చితంగా 5 రకాల పండ్లు ఉండేలాగా చూసుకోండి. అలాగే సువాసనల గల అగరవత్తులు, ముద్ద కర్పూరం కూడా సిద్ధం చేసుకోండి. ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు తాండవిస్తారు. వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా చిల్లర నాణాలు పెట్టుకోవాలి. కాబట్టి 11 రూపాయి బిళ్ళలు కానివ్వండి, 21 రూపాయి బిళ్ళలను కానివ్వండి అమ్మవారి ముందు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే అమ్మవారిని పూజించడానికి లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే పూజలో కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, కొబ్బరికాయ, అలాగే ఎర్రటి వస్త్రాన్ని కూడా తెచ్చుకోండి. అలాగే చేతికి కట్టుకోవడానికి నోముదారాలు కూడా మర్చిపోకుండా తెచ్చిపెట్టుకోవాలి. అలాగే పూజ కోసం మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది. కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చేలోపే మీరు మట్టి కుందులు తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి, యాలకులను కూడా తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. వీటి వల్ల కుబేర అనుగ్రహం కలిగి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. ఇక దీపారాధన చేయడానికి పత్తి ఒత్తులు కానీ తామర నార ఒత్తులను కానీ తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. వరలక్ష్మి పూజలో ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. పూజలో లక్ష్మీదేవిని అలంకరించడానికి కొన్ని ఆభరణాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అమ్మవారి పటానికి గాజుల మాల వేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదా పసుపు కొమ్మలతో మాల కానీ తయారు చేసి అమ్మవారి పటానికి వేసినా ఇంకా మంచిది. కలశం మరియు దేవతా పటాలు ప్రతిష్ఠించడానికి పీఠం సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ముందుగానే తెచ్చిపెట్టుకోండి. అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అన్నమాట. మరి అమ్మవారికి దీనితో పాటు ముఖ్యంగా శుచి, శుభ్రత అనేది కూడా అమ్మవారి పూజలో చాలా ముఖ్యమండి. మరి ప్రతిదీ కూడా ఎంతో శుచిగా, శుభ్రంగా చేయాలి. మరి నైవేద్యాలు కూడా తయారు చేసేటప్పుడు కూడా మరి వంటగది కూడా చాలా శుభ్రంగా చేసుకుని స్టవ్ను కూడా చాలా నీట్గా శుభ్రంగా చేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు ఏవైతే తయారు చేస్తామో అప్పుడు తయారు చేసేటప్పుడు చాలా శుచిగా, మడిగా ఈ యొక్క ప్రసాదాలు అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తేనే అమ్మవారికి
నచ్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఇక అమ్మవారి పూజలో మామిడాకులు కూడా ఎంతో ప్రాముఖ్యత అండి. ముందుగానే మామిడాకులను కూడా తెచ్చుకొని అమ్మవారి పూజలో సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రత కల్ప పుస్తకాన్ని కూడా మర్చిపోకుండా తెచ్చుకోండి. పూజ చివరిలో వ్రత కథను చదివితేనే మీకు పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఏనుగులు ఒకటి. కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న 2 ఏనుగు బొమ్మలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో అమ్మవారి పక్కన పెట్టుకోండి. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని వరలక్ష్మి పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు వెంటనే లభిస్తాయి. వరలక్ష్మి పూజా సామాగ్రిని మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో ప్రారంభించాలంటే ఉదయం సింహలగ్నం అంటే 6:23 నుండి 7:48 మధ్యలో వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. లేదా మధ్యాహ్నం వృశ్చిక లగ్నంలో 12:06 నుండి 2:20 మధ్యలో వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక సాయంత్రం పూట చేసుకునేవారు సంధ్యా కుంభ లగ్నంలో సాయంత్రం 6:16 నుండి 7:55 మధ్యలో ఈ యొక్క వరలక్ష్మి వ్రత పూజని చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు పట్టుచీరను ధరించాలి. ముందుగా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు తయారు చేసుకోండి. వరలక్ష్మి పూజలో అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు సమర్పించాలని పండితులు వివరిస్తున్నారు. అమ్మవారి నైవేద్యాల్లో ముఖ్యంగా పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు ఈ 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి. అయితే 9 రకాల వంటలు చేయలేని వాళ్ళు కనీసం 5 రకాల నైవేద్యాలైనా సమర్పించుకోవచ్చు. అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి కలశం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి పైన కలశం పెట్టుకోండి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు పోసి చిటికెడు పసుపు కుంకుమలు కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టుకోండి. ఈ కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి. కలశం పక్కనే అమ్మవారి రూపును ప్రతిష్ఠించుకోండి. అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి మొదటిగా గణపతిని పూజించి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇక పూజ చివరిలో దారం కట్టుకోవడానికి ముందుగానే నోము దారాలు తయారు చేసుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా చేసి పసుపు రాసి పూలు కట్టి ఆ తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి గణపతిని పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. లేదా ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పూజ చివరిలో అమ్మవారికి హారతి సమర్పించి తలపై అక్షింతలు వేసుకొని ప్రదక్షిణాలు చేసి మీ వ్రతాన్ని ముగించుకోండి. మీ ఇంటికి 5 ముత్తైదులను పిలిచి వాయనం అందించండి. ముత్తైదులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, వక్కలు, గాజులు, 1 రూపాయి బిళ్ళ, అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయనం అందించాలి. వరలక్ష్మి పూజలో ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. అందుకే పూజలో కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పీచు ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే కలశాన్ని పక్కకి జరపకూడదు. శుక్రవారం ఇంట్లో వ్రతం పూర్తయిన తర్వాత శనివారం ఉదయం అమ్మవారి ముందు దీపం వెలిగించి ఉద్వాసన చెప్పి కలశాన్ని కదపాలి. అలాగే పూజలో పెట్టిన పసుపు గణపతిని నీటిలో కరిగించి ఆ నీటిని పూల మొక్కల్లో వేయాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని ముందుగానే తెచ్చుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. దీనిపైన మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ వెంటనే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః.